నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారి నివాసం వద్ద గంప గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంకే ముదీబోద్దీన్ సమక్షంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ గారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. రాబోయే ముఖ్యమంత్రి, యువ నాయకుడు, అన్ని రంగాల్లో మేధాశక్తిని ఇప్పటికే నిరూపించినటువంటి యువ నాయకుడు మా కేటీ రామారావు గారు. వారు 100 సంవత్సరాల ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మరొకసారి వారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. శాసనసభ్యులు ప్రభుత్వ విద్యార్థులు వారు కూడా వారు చెప్పినట్టే వారు ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని పాలించాలని ఆకాంక్షిస్తూ వారి నాయకత్వంలో అనుకోకుండా పుట్టినరోజు తెల్లారే మన జిల్లాకు రావడము విశేషము. కాబట్టి అన్నగారి ఆదేశానుసారము కామారెడ్డి నియోజకవర్గం నుంచే వారిని వెల్కమ్ చెప్తూ నర్సన్నపల్లి ఏదైతే వెల్కమ్ ఆర్చ్ అన్నగారు కట్టించిందో అక్కడి నుంచి కార్ల ర్యాలీ రూపంలో రేపు లింగంపేట వరకు మనం అందరం వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి గోవర్ధన్న గారి ఆదేశానుసారం ఇక్కడున్న కార్యకర్తలు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రేపు నర్సన్నపల్లి ఏదైతే ఆర్చ్ ఉన్నదో మున్సిపల్ అక్కడికి వస్తే 11 గంటలకు అక్కడ కేటీఆర్ గారు వస్తారు. వారికి స్వాగతం చెప్పి మనం అందరం కూడా వెళ్దామని, ఇందులో అందరూ పాల్గొనాలా. ఎందుకంటే ఈ రోజు అన్నగారి ఆధ్వర్యంలో ఎట్లయితే మనం బర్త్డే గ్రీటింగ్ తెలిపినామో రేపు నేరుగా వారికి తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఆశిస్తున్నారు, రేపు రావాలి. జై తెలంగాణ. జిల్లా కలెక్టర్ గాంధారి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్టోర్ రూమ్ను, మెనూ షార్టును పరిశీలించి ప్రతిరోజు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని వేడివేడిగా వండి వడ్డించాలని విద్యాలయ ప్రత్యేక అధికారి శిల్పను ఆదేశించారు. వర్షాకాలం కాబట్టి విద్యాలయ ఆవరణలో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు ఉంటే పాములు, తేళ్లు వచ్చే విద్యార్థులకు హాని చేసే అవకాశం ఉంటది. కాబట్టి పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేయాలని అన్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న నాణ్యమైన ఉచిత విద్య, భోజన వసతి, ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. తన పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ గారి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. తన భార్య శైలిమ, పుత్రుడు హిమాంశును తోడ్కొని ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్ తన తల్లిదండ్రులను కలిసి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా తన పుత్రుణ్ణి ఆలింగనం చేసుకున్న కేసీఆర్ గారు వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కేసీఆర్, శోభమ్మ దంపతులు కేటీఆర్ను ఆశీర్వదించారు. బీబీపేట మండలం రైతు వేదికలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు.
గాంధారి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, ఇన్పేషెంట్, అవుట్పేషెంట్ రిజిస్టర్ను, ఆసుపత్రిలో పారిశుద్ధ్యం తీరును పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు చేస్తున్నందుకు వైద్యాధికారులను అభినందించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి గైనకాలజిస్ట్ డాక్టర్ను నియమించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇది వ్యాధులు అధికంగా వ్యాపించే సమయమని, సాధారణంతో పోలిస్తే ఈ సమయంలో 20% అధికంగా రోగులు ఈ ఆసుపత్రికి వస్తున్నారు కాబట్టి వైద్యాధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సమయంలో జ్వరం, వాంతులు, విరేచనాలతో ఎక్కువ మంది రోగులు వస్తారని, అవసరమైన అన్ని మందులను ముందస్తు స్టాక్ పెట్టుకోవాలని అన్నారు. ఆసుపత్రి ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన వారికి రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించి వైద్యం అందించాలని అన్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ను ఆసుపత్రికి అనుసంధానించి శుద్ధమైన నీటిని సరఫరా చేయాలని మిషన్ భగీరథ ఏఈని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో గల పిచ్చి మొక్కలను, చెత్తారం తొలగించి శుభ్రపరచాలని జిల్లా పంచాయతీ అధికారి మురళిని ఆదేశించారు. టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా ఆసుపత్రి ఆవరణ చాలా విశాలంగా, ఖాళీగా ఉన్నందున వెంటనే వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలను నాటి వాటి సంరక్షణ చేపట్టాలని ఎంపీడీఓ రాజేశ్వర్ను ఆదేశించారు. పల్వంచ మండలం రైతు వేదికలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు. మాచారెడ్డి మండలం రైతు వేదికలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు. కామారెడ్డి జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా, రోటరీ క్లబ్, ఏఐఎంఏ వారి సహకారంతో కేఏఐఎంఎస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో స్థానిక కళాభారతి ఆడిటోరియంలో తేదీ జూలై 26/2025 శనివారం రోజున ఉదయం 10 AM to 4 PM వరకు ఉచితముగా మహిళలకు మరియు పురుషులకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు మరియు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ బృందం చే సుమారుగా 17,100 విలువగల క్యాన్సర్ టెస్టులు ఉచితంగా చేయబడును అని ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ మధు దేవరశెట్టి, అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి, ఏఐఎంఏ సెక్రటరీ డాక్టర్ అరవింద్, డాక్టర్ గిరెడ్డి రవీందర్ రెడ్డి తెలిపారు. కావు ఈ విషయమును కామారెడ్డి జిల్లా ప్రజలకు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మహిళలు, సోషల్ ఆర్గనైజేషన్ టీమ్స్ మరియు సమాజం పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ హెల్త్ క్యాంపు గురించి తెలియపరచగలరని రోటరీ ప్రెసిడెంట్ వై శంకర్, సెక్రటరీ ఎస్ కృష్ణ హరి, ట్రెజరీ వెంకటరమణ, నాగభూషణం, దత్తాత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి వనమహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటారు. కళాశాల ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వర్షపు నీటిగుంట నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాల మరమ్మతులు, పెయింటింగ్, విద్యుత్ మరమ్మతు, త్రాగునీరు ఏర్పాటు కోసం 22 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని, వెంటనే వాటితో పనులు ప్రారంభించి నాణ్యతగా పనులు పూర్తి చేయాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అధిక సంఖ్యలో విద్యార్థులు అడ్మిషన్ పొందేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కళాశాలకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు రావడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం సరిగా లేదని విద్యార్థులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, విద్యార్థులు ఏ గ్రామాల నుండి కాలేజీకి వస్తున్నారో వివరాలను అందించాలని కాలేజ్ ప్రిన్సిపాల్ గంగాధర్ను ఆదేశించారు. టీఎస్ఆర్టీసీ వారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా అధికారి షేక్ సలాం, డిఆర్డీఓ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని రామారెడ్డి మండలానికి చెందిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు అన్నారం రైతు వేదికలో చెక్కుల పంపిణీ చేసిన కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నేడు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు మాట్లాడుతూ రుణమాఫీ కాని రైతులకు 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, 10 రకాల పంటలకు వరిధాన్యం, మొక్కజొన్న, కందులు, సోయాబీన్స్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని, రైతులకు ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి రైతు భరోసా చెల్లించాలని, రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేయాలని, నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకొనుటకు ప్రతి జిల్లాలో ఒక ఏఐపీ స్థాయిలో అధికారి స్థాయిలో విజిలెన్స్లో మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందించాలని డిమాండ్ చేశారు. అలాగే పండ్ల తోటల రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము లిమిటెడ్ కామారెడ్డి మరియు గర్గుల్ నందు మార్కెటింగ్ డైరెక్టర్ అజిమెరా రాజ్ సార్ సిఓ శ్రీ రామ్మోహన్ సార్ గారు డిఐఓ రమ్య మేడం ఎరువుల రికార్డ్స్ పరిశీలించి గ్రౌండ్ స్టాక్ పరిశీలించి ఈపాస్ మెషిన్ నందు ఎంట్రీ వివరములు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంఘ సిఇఓ సతీష్ మరియు సేల్స్ మెన్స్ పాల్గొన్నారు. గాంధారి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు ఆకుల బాలయ్య ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పిల్లర్స్ స్థాయి వరకు నిర్మాణం పూర్తయినందున మిగతా నిర్మాణం కూడా వేగవంతం చేయాలని లబ్ధిదారుకు సూచించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఎక్కడ కూడా ఇసుక మరియు మొరం సమస్య లేదని, ప్రభుత్వం సూచించిన విధంగా నాణ్యతగా ఇండ్లను నిర్మించుకొని త్వరగా గృహప్రవేశాలు చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను ప్రారంభించడానికి డబ్బులు ఇబ్బందిగా ఉన్న నిరుపేద లబ్ధిదారులకు ఐకేపీ ద్వారా ముందస్తు రుణం అందించాలని, లబ్ధిదారులు ఐకేపీ గ్రూపులో లేకపోతే గ్రూపులో చేర్చి మరీ రుణాలను అందించాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి మరియు ఏఈ హౌసింగ్ స్వర్ణలతను ఆదేశించారు. డయేరియా కేసులు నమోదైన తాడ్వాయి మండలంలోని దేమికలాన్ గ్రామంలో ఈరోజు ఎలాంటి కొత్త కేసులు నమోదు కాకుండా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కామారెడ్డి ఆర్డీఓ వీణ తెలిపారు. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్తో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి డయేరియాతో చికిత్స పొందుతున్న దేమికలాన్ గ్రామానికి చెందిన బాధితులకు కలవడం జరిగిందని, అలాగే ఆసుపత్రి ఆర్ఎంఓతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోగా దేమికలాన్ గ్రామానికి చెందిన మొత్తం 9 మంది డయేరియాలో ఆసుపత్రిలో చేరగా వారికి వైద్య సేవలు అందించామని, వారిలో 6గురి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించామని, మిగతా 3గురి ఆరోగ్య పరిస్థితి నిలబడగా ఉందని, వైద్య సేవ అందిస్తున్నామని తెలిపారని అన్నారు. అనంతరం దేనికలాన్ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య క్యాంపు మరియు పారిశుద్ధ్య కార్యక్రమాలను, త్రాగునీరు సరఫరా కార్యక్రమాలను పర్యవేక్షించడం జరిగిందని, ఈరోజు ఏ ఒక్కరికి కూడా డయేరియా వ్యాధి నిర్ధారణ కాలేదని అన్నారు. అదేవిధంగా బుధవారం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామంలోని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ బోర్ వెల్స్ మరియు సింగిల్ ఫేస్ మోటార్స్ నుంచి సరఫరా చేస్తున్న మంచినీటి శాంపిల్స్ 18 సేకరించి ల్యాబ్ పంపడం జరిగిందని, ఈరోజు వచ్చిన రిపోర్టులో నీరు కలుషితం అయినట్టు ఎలాంటి రిపోర్టు రాలేదని, నీరు శుద్ధమైనవిగా రిపోర్టు వచ్చిందన్నారు. అలాగే ఈరోజు ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి మరియు సూపరింటెండెంట్ ఇంజనీర్ల నేతృత్వంలోని బృందం దేమికలాన్ గ్రామంలో పర్యటించి డ్రింకింగ్ వాటర్ సప్లై పైప్ లైన్ మరియు ఓహెచ్ఎస్ఆర్లను పరిశీలించిన చేయడం జరిగిందని, ఎక్కడ కూడా ఎలాంటి వాటర్ లీకేజ్ లేదని వారు నిర్ధారించారని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో సాధారణ పరిస్థితి కొనసాగేలా పరిశుద్ధ కార్యక్రమాల నిర్వహణ, మెడికల్ క్యాంపు నిర్వహణ, త్రాగునీరు సరఫరా ఇతర అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కామారెడ్డి ఆర్డీఓ తెలిపారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,200,000, వెండి 1,200 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.